మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో భారత రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడారు. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో భారత రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి నవంబర్ 26న 1949 నాడు ఆమోదం పొందిన రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. 950 జనవరి 26 నాడు అమలు చేసి దేశంలో అందరూ సమానత్వం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావం, ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రమాతృత్వాన్ని పెంపొందించడానికి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం అని నేడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ వ్యక్తిగత విశ్వాసాలను దెబ్బతీస్తూ దేశంలో ఐక్యత లేకుండా నిరంతరం ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది. ఇప్పటికీ మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణతో ప్రజలు చనిపోతున్నా కనీసం అక్కడికి వెళ్ళి శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పెట్టే విధానాలను వ్యతిరేకంగా దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడడం కోసం యువత ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వడ్డగాని మహేష్, డివైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్షులు పాలాది కార్తిక్, నాయకులు కార్లపూడి రాము, ఎడ్ల తరుణ్, గద్దపాటి రఘువరన్, నాగయ్య, సాయి, హనుమంతు, శంకర్, నవీన్, వెంకటేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, హోదాలోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి 1949లో నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.